ఇప్పుడు ఈ టమ్మీగా ఉండడం, పొట్ట రావడం, ఒబేసిటీ వీటికి నైట్ భోజనం మానేస్తే అన్నీ సరిపోతాయి అన్న ఒక ఆలోచన ఉంది. ఇది అపోహన లేకుంటే సైంటిఫిక్‌లీ ఇట్స్ కరెక్టా? ఒక భోజనం మానేస్తే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, మనిషి ఇప్పుడు మనం కూర్చున్నాం. ఏం క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇవాళ నేను కూర్చునే ఉన్నాను, నేను పడుకునే ఉన్నాను, నేను ఇంతసేపు పని చేశాను, నేను ఇంతసేపు ఆలోచన చేశాను, సో నాకు ఇది చాలు. అది వాళ్ళ గురించి మాత్రమే. కానీ ఆ శరీరంలో ఒక వ్యవస్థ ఉంది. ఓకే. బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. ఈ ఆర్గాన్స్ అన్నీ మనలాగా 8 గంటలు 12 గంటలు పనిచేయవు, 24 గంటలు పనిచేస్తాయి. 24 గంటలు పనిచేస్తే వ్యవస్థకి ఎంత శక్తి, ఎంత సంపూర్ణమైన ఆహారం కావాల్సి ఉంటుంది. అది మనం ఇవ్వకపోవటం వల్లంచి మనం పనిచేయడం మానేసి వాటి పనికి కూడా మనం అంతరాయం కలిగిస్తున్నాం. ఓకే ఓకే, వి ఆర్ డిస్టర్బింగ్ దట్ ఫీల్డ్ ఆల్సో. దిస్ ఇస్ కాల్డ్ బేసల్ మెటబాలిక్ రేట్ అంటారండి. మెటబాలిక్ రేట్ అని వినే ఉంటారు కదా. సో మనం చేసే పని అంటే మన ఫిజికల్ యాక్టివిటీని పక్కన పెట్టేస్తే శరీరానికి మనం పని చేసినా చేయకపోయినా, నుంచున్నా కూర్చున్నా పడుకున్నా సంబంధం లేదు. మనం నిద్రపోతూ ఉన్నా, ఒక మనిషి కోమాలో ఉన్నా శరీరానికి కొన్ని క్యాలరీలు అవసరం. అందుకే వాళ్ళని సెలైన్ మీద పెడతారో లేకపోతే పేరెంటల్ న్యూట్రిషన్ ట్యూబ్స్ వేసి న్యూట్రిషన్ ఇస్తారు. ఎందుకు? మరి పడుకునే ఉన్నాడు కదా, ఎందుకు ఇవ్వాలి? శరీరానికి ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం ఆ రిక్వైర్మెంట్ మనం ఇవ్వలేదనుకోండి, మనం ఒకటి పని చేయట్లేదు, వాటి పనిని అంతరాయం కలిగిస్తున్నాం. తద్వారా డెఫినెట్ గా ఆరోగ్యం దెబ్బతింటుంది. సో ఫుడ్ మానేయటం అనేది కరెక్ట్ పద్ధతి కానే కాదు. ఏం చేయొచ్చు అంటే ఎర్లీగా, ఇందాక మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఎలాగైతే చెప్పుకున్నాం, ఎర్లీగా తింటాం. బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసి, లంచ్ మోడరేట్ గా చేసి, డిన్నర్ లైట్ గా. మనం డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లైట్ అండ్ ఈజీ అండ్ ఎర్లీ డిన్నర్ చేస్తే కనుక ఎందుకు మన తాత నిద్రపోతాం. ఇప్పుడు తిన్న ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ కన్వర్ట్ అయిన టైంకి మనం యాక్టివ్గా లేము, పని చేయట్లేదు, నిద్రపోతున్నాము. ఆ గ్లూకోజ్కి ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బ్లడ్ లోనే ఉందనుకోండి, ఇదిగో నీకు డయాబెటీస్ వచ్చింది అంటారు. సో పాపం దానికి తప్పదు కదా, అందుకని దాన్ని ఫ్యాట్ కింద మారుస్తుంది. అదే మన ట్రైగ్లిజరైడ్స్. సో ఆ మార్పు ఎందుకు వస్తుంది? మన ఇన్యాక్టివిటీ మలాంచి. అదే ఒక చిన్న చిటుకు చెప్తాను. పొద్దున్నే అరగంట ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి వాళ్ళ మెటబాలిక్ రేట్ నెక్స్ట్ 48 అవర్స్ వరకు యాక్టివ్గా ఉంటుంది, ఆ గంటే కాదు. అలాగే రోజు చేశారనుకోండి, ఆ యాక్టివ్నెస్ అనే ఆ మెటబాలిక్ రేట్ ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తిన్న ఫుడ్ తిన్న తర్వాత కూడా, అందుకే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు పడుకున్నా ఏం చేసినా వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. సో తినాలి, మిగిలినవన్నీ కూడా చెయ్యాలి. సినిమాలో ఒక పాపులర్ సినిమా ప్రకాష్ రాజ్ చెప్తాడండి, నాకు సినిమా పేరు గుర్తు రావట్లేదు, ఇవాళ నేను పని చేశాను, నేను టిఫిన్ తినే అర్హత సంపాదించుకున్నాను అంటాడు. సో మనం తినాలి అంటే దాన్ని ఖర్చు పెట్టే వి షుడ్ బి ఏబుల్ వి షుడ్ ఎఫోర్డ్ టు స్పెండ్ ఇట్. ఇప్పుడు మనం ఖర్చు పెట్టలేని స్థితిలో ఉంటే మన అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఇప్పుడు ఇంకోటి మేడం, ఇప్పుడు మనకు అంటే ఇక్కడ ఒక ఫ్రూట్ డైట్ 3 days డిటాక్స్ అనేటువంటి ఒక ఫార్ములా ఏదో మనకు ట్రెండ్ అవుతుంది, ఏంటి అసలు? ఓకే, ఇంకా ఏం విన్నారండి దాని గురించి? ఫ్రూట్ డైట్ అండ్ 3 days అంటే మళ్ళీ అగైన్ ఈజీ ఆప్షన్స్. ఇప్పుడు డీటాక్స్ అనేది ఒక ఓన్లీ అన్ని మానేసి ఫ్రూట్స్ తింటేనో, వెజిటబుల్స్ తింటేనో, లేకపోతే ఒక వాటర్ తాగేస్తేనో బాడీ డీటాక్స్ అయిపోతుంది అన్న ఒక అపోహ ఉన్నమాట నిజమే. కానీ అగైన్ ఇట్స్ ఎ మిత్. ఎందుకు ఇట్స్ ఎ మిత్ అంటే అండి, మనకి శరీరంలో బై డిఫాల్ట్ ఒక సిస్టమ్ ఉంది, మన లింఫాటిక్ సిస్టమ్, మన సర్క్యులేటరీ సిస్టమ్ బ్లడ్. అది కాకుండా మనకు ఒక లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది. ఆ లింఫ్ నోడ్స్ శరీరం అంతా ఉంటాయి. అవి మనకి ఎక్కడున్న టాక్సిన్స్ అన్నిటిని ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కలెక్ట్ చేసి తీసుకెళ్ళి మన లివర్ ఎంజైమ్స్ వాటిని డీటాక్సిఫై చేస్తాయి. మన కిడ్నీస్ వాటిని ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తాయి. సో మనకు ఒక డీటాక్సిఫికేషన్ సిస్టమ్ ఆల్రెడీ శరీరంలో ఉంది. కానీ అవన్నీ పని చేయాలంటే దానికి ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉండాలి. ఆ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఈ బ్లడ్ అండ్ లింఫాటిక్ సిస్టమ్. బ్లడ్ అంటే ఏంటండి, జస్ట్ ఫ్లూయిడ్. ఇప్పుడు మీకు వాడుక భాషలో చెప్తాను, వాకిలంతా మట్టి ఉంది,
ఒక ట్యూబ్ తో వాటర్ తో మనం కడగాలి. ట్యూబ్ లో నీళ్ళు రాలేదనుకోండి, వాటర్ కడగలరా? మట్టి కడగలేము, వాకిల్ని కడగలరా? సో మనం తాగే వాటర్ అసలు తాగకపోతే బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా డీటాక్సిఫై చేస్తుంది? సో ఎప్పుడైతే ఈ డీటాక్స్ డ్రింక్స్ లాంటివి, ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్, ఇన్ఫ్యూజ్డ్ ఫ్రూట్ వాటర్స్, ఇన్ఫ్యూజ్డ్ వెజిటబుల్ వాటర్స్ తాగుతారో, బేసికలీ ఇట్స్ హైడ్రేషన్. మనం పైప్ లో నీళ్లు లాగా మన సిస్టమ్ లో హైడ్రేషన్ లెవెల్స్ పెంచితే అది ఆ క్లెన్సింగ్ ప్రాసెస్ ని ఎయిడ్ చేస్తుంది. సో ఇవి ఎందుకు అంటే అగైన్ దానికి 2 కారణాలు ఉన్నాయి. వాటరా నాకు తాగాలనిపించదండి, అసలు టేస్ట్లెస్ అండి, అసలు బోర్ కొడుతుందండి, నాకు వాటరే నచ్చదు. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేయటం అన్నమాట ఈ డీటాక్స్ డ్రింక్స్. అదొకటే కాకుండా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ రీజన్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది డీటాక్స్ డ్రింక్స్ లో మేము ఫ్రూట్స్ ని పీల్ తో పాటు చాప్ చేసి వేయమంటాం. సో మనకి ఇప్పుడు ఆరెంజ్ సిట్రస్ పీల్ లో కానీ అన్ని పీల్స్ లో చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి మనం తినం, చాలా మంది కదా, అందరం తింటాం. సో ఇలాంటి విత్ పీల్ మనం ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఆ పీల్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇస్ వాటర్ సాల్యుబుల్. సో ఆ వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఆ వాటర్ తాగినప్పుడు వీళ్ళకి న్యూట్రిటివ్ క్వాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ డ్రింక్ ఇంప్రూవ్ అవుతుంది. సో మామూలుగానే 5 సార్లు కూరలు తినాలి, 3 సార్లు పళ్ళు తినాలి, అది మనం ఎలాగో చేయట్లేదు. అట్లీస్ట్ 1 లీటర్ ఇది తాగితే కొంతవరకు డెఫిషియన్సీస్ ని మనం అరికట్టవచ్చు. సో అందుకని మేము సజెస్ట్ చేస్తాం. కానీ అది తాగితే టాక్సిన్స్ ఏమో బయటికి వెళ్ళవు, అది మిత్. టాక్సిన్స్ బయటికి వెళ్ళే ప్రక్రియ మన లివర్ అండ్ కిడ్నీసే చేస్తాయి. ఇది ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ పెట్టడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అంతే తప్ప ఈ డీటాక్స్ వాటర్ తాగడం వల్ల ఏమి హెల్ప్ చేస్తుంది, కానీ అదొక్కటే క్లీన్ చేయదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.